ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం. మనలో చాలా మంది అంటే ఎందుకో ఇది మెసేజ్ ఎవరికో వెళ్ళాల్సింది ఉంది, మేబీ అనిపించింది. ఒంటరిగా అనిపిస్తాం అంటే మన చుట్టూ 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా కూడా మనము లోన్లీగా అనిపిస్తుంది కదా మాస్టర్స్. ఎందుకు వస్తుంది ఆ లోన్లీనెస్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. ఒంటరితనం. ఒంటరితనం అంటే ఏంటి అసలు? ఎవరికి ఒంటరితనం? ఎవరితో ఒంటరితనం అంటే మాట్లాడతారమ్మా వాణి గారు? వినిపించట్లేదా వాయిస్ మేడం నాది? ఆ ఆ ఆ ఓకే ఓకే, సరే. అదే, ఒక్క నిమిషం అండి, వాల్యూమ్ చూస్తున్నాను. నాకు అదే డౌట్ వచ్చింది, అందుకే చూస్తున్నాను నేను. ఇప్పుడండి వినిపిస్తుందా? వాయిస్ వినిపించట్లేదా? ఓకే, అంటే వినిపిస్తుంది. చిన్నగా వినిపిస్తుందా, అసలు వినిపించటం లేదు? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. హలో. వన్ మినిట్ మాస్టర్స్, రీజాయిన్ అవుతారు మేడం. ఒంటరితనం అంటే ఏంటి అంటే మనల్ని మనం మనల్ని మనం తక్కువ చేసుకోవటం ఒంటరితనం అవుతుంది. అంటే మన సెల్ఫ్ మనం గుర్తించుకుపోవడం ఒంటరితనం. అంటే మన చుట్టూ ఇంకొక పర్సన్ ఉంటేనే మనం హ్యాపీగా ఉన్నామా? కాదు. మనకి మనం ఉండాలి, మనకి మనం ఉంటేనే అది నిజమైన సంతోషం. 10 మందిలో ఉన్నంత మాత్రాన మన సంతోషం అనేది కాదనమాట. సో ఆ లోన్లీనెస్ ని మనలో నుంచి ఎలా తీసేయాలి? మనం ఎప్పుడు ఎవరున్నా లేకపోయినా ఏదైనా సరే మనం నిరంతరం సంతోషంగా ఎలా ఉండాలి అన్నది ఈ రోజు ప్రాసెస్ చేసుకున్నాం మాస్టర్స్. ఓకే, యా. అందరూ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, మాస్టర్స్ ఇది ఎలా అంటే మామూలుగా మనము ఆ మెడిటేషన్ ముద్ర ఇలా పెట్టుకుంటాం కదా, అలా పెట్టద్దు. మీ రైట్ హ్యాండ్ ని మీ హార్ట్ మీద పెట్టుకొని చేయండి మెడిటేషన్ చేస్తున్నప్పుడు. అప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, ఓ నాలోని ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను ఎప్పుడూ ఒంటరి కాదు అన్న ఫీల్ మనకి తెలుస్తుంది అనమాట. మీకు మీకు ఈ ప్రాసెస్ లోనే మీకు వెంటనే తెలిసిపోతుంది అనమాట ఇది అన్నది. సో మాస్టర్స్, మెడిటేషన్ స్టార్ట్ ఓంకారం తర్వాత మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మీ రైట్ హ్యాండ్ ని మీ హార్ట్ మీద, హృదయం మీద పెట్టుకుని చేయండి మాస్టర్స్. ఓకే, ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆకాశ ముద్ర పెట్టుకుని బ్రీత్ ఇన్ చేసి మన బాడీలో ఉన్న ప్రెజర్ అంతా రిలీజ్ చేసేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, దీర్ఘ శ్వాసను తీసుకోండి. నోటితో రిలీజ్ చేయండి మాస్టర్స్.
అట్లా ఒక 5 టైమ్స్ చేయండి. నోటితో పీల్చి సారీ, ముక్కుతో శ్వాసను తీసుకోండి, నోస్ తో, మౌత్ తో రిలీజ్ చేయండి, నోటితో రిలీజ్ చేయండి బయటకి. ఆ రిలీజ్ చేస్తున్నప్పుడు మీ బాడీలో ఉన్న అంత ప్రెషర్ అంతా రిలీఫ్ అయిపోయినట్లుగా హ్యాపీగా బయటకి రిలీజ్ చేసేయండి. ఎస్ మాస్టర్స్. ఇప్పుడు శ్వాసను తీసుకుని మళ్ళీ ముక్కు 2 రంధ్రాలను క్లోజ్ చేసి కొంచెం ఒత్తిడితో రిలీజ్ చేయండి. ఎస్. ఇప్పుడు ఓంకారం చెప్పుకోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు చాంట్ చేయాలి. పైకి మీకు అనుకోండి మాస్టర్స్, పైకి చాంట్ చేయాలి. ఆ చాంట్ చేసినప్పుడు మీ బాడీ మొత్తం వైబ్రేట్ అవ్వాలి. ఓ ఓ ఓ ఓ ఓ స్లోగా దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. దీర్ఘ శ్వాసను తీసుకుని నిదానంగా రిలీజ్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు మీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకోండి మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా మీ గుండె చప్పుడుని గమనించండి మాస్టర్స్. ప్రశాంతంగా ఉందా, అలజడితో ఉందా, ఏ విధంగా ఉంది ఒక్కసారి గుర్తించండి మాస్టర్స్. శ్వాసని స్లోగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ చేస్తూ స్లోగా బ్రీత్ అవుట్ చేయండి, శ్వాసని గమనిస్తూ. మాస్టర్స్, ఒక్కసారి మీ సోల్తో ఇలా చెప్పండి: మై డియర్ ఫ్రెండ్, నువ్వు నాలో ఉన్నావన్న ఎరుక లేక
మీ ఇన్నర్ చైల్డ్ తో చెప్పండి మాస్టర్స్. ఈ రోజు ప్రతి ఒక్కరం మన ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవుదాం. మన ఒంటరితనాన్ని దూరం చేసుకుందాం. మనలో ఉన్న నేస్తానితో ఫ్రెండ్షిప్ చేద్దాం. ఒక్కసారి మన నేస్తంతో ఫ్రెండ్షిప్ చేయటం స్టార్ట్ చేశాము అంటే మన జీవితాన్ని నడిపిస్తుంది మాస్టర్స్ మన నేస్తం. చెప్పండి మాస్టర్స్, మీ నేస్తానికి చెప్పండి. మీలో ఉన్న మీ నేస్తానికి చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, ఇన్ని రోజులు నువ్వు నాలో ఉన్నావన్న ఎరుక నాకు లేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను గుర్తించలేకపోయాను. ఈ క్షణం వరకు నేను ఒంటరి దాన్ని. నన్ను అందరూ దూరం పెడుతున్నారు. నేను అందరికీ దూరం అవుతున్నాను. నాతో ఎవ్వరూ సరిగ్గా ఉండటం లేదు. ఇలా ఎన్నెన్నో ఆలోచనలు చేశాను. ఆ ఆలోచనల ఫలితమే నా కళ్ళ ఎదురుగా కనిపిస్తుంది. 100% వాటికి నేనే బాధ్యత వహిస్తున్నాను. నువ్వు నాలో ఉన్నావన్న ఎరుక నాకు లేక అలాంటి ఆలోచనలను చేశాను. మై డియర్ ఫ్రెండ్, ఐఎమ్ రియల్లీ సారీ. ఈ క్షణం నేను అది తెలుసుకున్నాను. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. వెన్నుపూస నిటారుగా పెట్టుకోండి. శ్వాసను స్లోగా తీసుకుంటూ గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీ ఇన్నర్ చైల్డ్ మీరు మాట్లాడే ప్రతి మాటను వింటుంది. మిమ్మల్ని గమనిస్తూ ఉంటుంది. మీరు కూర్చునే విధానమైన, శ్వాస తీసుకునే విధానం, మీ ఆలోచన విధానం ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది మాస్టర్స్. మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుంది నీడలా. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఇంకొకసారి చెప్పండి సోల్కి, మనస్ఫూర్తిగా చెప్పండి. మై డియర్ ఫ్రెండ్, నా తప్పుని క్షమించు. ఎరుక లేకుండా అజ్ఞానంతో చేసిన ఆలోచన అది. ఈ క్షణం నువ్వు నాకు ఉన్నావు అని గుర్తించాను. చాలా సంతోషంగా ఉంది నువ్వు నాతోనే ఉన్నావు అని. మై డియర్ ఫ్రెండ్, నా ఆలోచనను మార్చుకుంటాను. నా ఆలోచన మారితే నా జీవితమే మారిపోతుంది అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. నా ఆలోచనలతో నా జీవితమే కాదు, నా చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారిపోతాయన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఇది అంతా నీ వల్లే తెలిసింది. నువ్వు నాలో ఉన్నావన్న ఎరుక ఎప్పుడైతే వచ్చిందో, ఏ రోజైతే ఆ నిజం నాకు తెలిసిందో, ఆ క్షణం నుంచే నా జీవితంలో మార్పు మొదలయ్యింది. మై డియర్ ఫ్రెండ్, మీ సోల్కి చెప్పండి మాస్టర్స్. మీ ఫ్రెండ్కి చెప్పండి. మీ ఫ్రెండ్తో మీరు స్నేహం చేయండి. ఏ ఫీలింగ్ ఉన్నా సరే, మీ ఫీలింగ్ మీకు తెలిస్తే మాస్టర్స్, అది బాధైనా సంతోషమైనా ఒక్కసారి షేర్ చేసుకోండి మాస్టర్స్ మీ ఇన్నర్ చైల్డ్తో.
నాది ఇది పరిస్థితి. మీ సిచ్యువేషన్ మీకు బాగా తెలుస్తుంది మాస్టర్స్. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను మై డియర్ ఫ్రెండ్ అని ఒక్కసారి గుర్తు చేయండి. అది నెగిటివ్ ఎమోషన్ అయితే వెంటనే దాన్ని రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. పాజిటివ్ ఎమోషన్ అయితే మరింత స్ట్రాంగ్ చేయమని అడగండి. ఒక్కసారి మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోండి. మీ ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయ్యి, నాకు నువ్వున్నావు, నీ తోడు నాకు ఉంది, నిన్ను ఏదడిగితే అది ఇస్తావు నాకు. మనలో బాధని తీసేయమన్నా తీసేస్తుంది మాస్టర్స్. మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఒక్కసారి అడగండి మాస్టర్స్ మీ ఇన్నర్ చైల్డ్ ని. మీలో ఉన్న బాధను చెప్పుకొని తక్షణమే రిమూవ్ చేయమని రిక్వెస్ట్ చేయండి. ప్లీజ్, నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను, ఆ బాధని తొలగించు మై డియర్ ఫ్రెండ్ అని ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి మనస్ఫూర్తిగా. క్షమాపణ చెప్పండి. మీలో పాజిటివ్ ఎనర్జీ ఉండి పాజిటివ్ ఆలోచన ఉంటే ఆ పాజిటివ్ ఆలోచన చెప్పి మీ ఇన్నర్ చైల్డ్కి కృతజ్ఞత చెప్పండి. ఇంత మంచి ఆలోచన నాకు ఇచ్చినందుకు, నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా మీ శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస. ఆహా, ఎప్పుడైతే మనం మన ఇన్నర్ చైల్డ్కి చెప్పామో మనసులో భారం అంతా తీరిపోయింది. చాలా ప్రశాంతంగా, మనసు చాలా తేలికగా దూది పింజలాగా అయిపోయింది. గాలిలో తేలుతున్నట్లుంది మన మనసు. ఈ క్షణం అనిపిస్తుంది శ్రీకృష్ణుడు గోవర్ధన గిరినెత్తినట్లు నేను కొండనెత్తగలను అన్న కాన్ఫిడెన్స్, అంతటి శక్తి మనలోకి వచ్చింది మాస్టర్స్. నిదానంగా శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేయండి. ఈ క్షణం మన సోల్ చాలా హ్యాపీగా ఉంది. నా నేస్తం నన్ను గుర్తించింది అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎస్, ప్రామిస్ చేయండి మాస్టర్స్. మీ ఫ్రెండ్ కి ప్రామిస్ చేయండి. ఈ క్షణం నుంచి నేను ఏది చేసినా, ఏం చెప్పినా, ఏదైనా నీతోనే షేర్ చేసుకుంటాను. నువ్వున్నావు నాకు. నీడలా నాతోనే ఉన్నావు. నాలోనే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మన ఎన్నర్ చైల్డ్, మన సోల్
ఒక్కసారి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మాస్టర్స్ గమనించండి. మీ లోపల ఆ సంతోషాన్ని గమనించండి. మీ హృదయంలో ఉన్న హ్యాపీనెస్ ని ఫీల్ అవ్వండి. గుర్తించండి మాస్టర్స్. మీ హ్యాపీనెస్ మీకు బాగా తెలుస్తుంది. చెప్పండి మీ ఇన్నర్ సోల్ కి. ఎప్పుడు ఏది కావాలన్నా చక్కగా హృదయం మీద చెయ్య వేసుకుని మీ ఇన్నర్ సోల్ కి చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. అన్నీ తెచ్చిపెడుతుంది. అన్నీ తెలుసు మన ఇన్నర్ సోల్ కి. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ప్రశాంతంగా. మీ నేస్తం మీతోనే ఉంది మాస్టర్స్. కొండంత ధైర్యంతో. శ్వాసని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా, చాలా స్లోగా శ్వాసని తీసుకుంటూ స్లోగా రిలీజ్ చేస్తూ ఉండండి మాస్టర్స్. ఒక్కసారి మనస్ఫూర్తిగా మీ ఇన్నర్ సోల్ కి కృతజ్ఞత చెప్పుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్. కల్ప వృక్షం లాంటి దానివి నువ్వు. నాలోనే ఉన్నావు. బయట ప్రపంచంలో వెతికాను ఇన్ని రోజులు. ఐఎమ్ రియల్లీ సారీ. నువ్వు నాతోనే ఉన్నావని గుర్తించాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక నుంచి నా జీవితంలో అన్ని అద్భుతాలే జరుగుతాయి. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావన్న ఎరుక నేను గమనించాను. మనస్ఫూర్తిగా మీ సోల్ కి కృతజ్ఞత చెప్పుకోండి మాస్టర్స్. శ్వాసనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 minutes మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ ఉండండి. స్లోగా మీ ఇన్నర్ చేయండి. ఆ స్పర్శను గమనించండి మాస్టర్స్. చాలా స్పష్టంగా తెలుస్తుంది మనతోనే ఉన్నట్టు. 1 minute మాస్టర్స్. శ్వాసని గమనిస్తూ మీలో జరిగే అద్భుతాన్ని ఒక్కసారి ఆస్వాదించండి. వన్ మినిట్ మోర్ మాస్టర్స్.
స్మూత్ గా మీ చేతిని రబ్ చేసుకుంటూ కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. మీ చేతులను చూస్తూ స్లోగా కళ్ళను ఓపెన్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఎరుకులోనికి రండి మాస్టర్స్. ఎస్ యువరాజ్ గారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒంటరితనం ఎలా ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవాలో ఎక్సలెంట్ గా మేడం ఎడ్యుకేట్ చేశారు. సో మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం. ఇవరకు పురాణ సినిమాలు ఉంటాయి కదా, ఋషులు వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏదైనా వాళ్ళకి కోరిక కానీ ఏదైనా ఆకాంక్ష ఏదైనా ఉందనుకోండి, ఇమీడియట్ గా వెళ్ళి తపస్సు చేస్తాం. అవును కదా మాస్టర్స్? ఎందుకంటే తపస్సు ఒంటరిగా ధ్యానంలో మునిగిపోతారు అన్నమాట కొన్ని సంవత్సరాల పాటు. సో అందుకే ఆ ఒంటరితనం ఉంటే మనలో మన సోల్ కి మనం చెప్పుకుంటే ఆ ఒంటరితనం అనేది పోతుంది. మనలో కూడా ఒకడు ఉన్నాడు అంటే మన సోల్ మనతో పాటు ఎప్పుడు తోడుగా ఉంటుంది. సో మనం ఒంటరి వాళ్ళం కాదు. అప్పుడే ఎనర్జీ మనం తీసుకోవాలి. అది తీసుకుంటే మనం సాధించాల్సిన లక్ష్యానికి ఒక వే అనేది దొరుకుతుంది. ఎవరన్నా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవాలి. అన్ని చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు మాట్లాడాలనుకుంటే, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్. ఒక్క నిమిషం సార్ యువరాజ్ గారు. అది మేడం కరుణ గారు ఉన్నారు కదా మీరు, మీకు నిన్న ఒక చిన్న డౌట్ వచ్చింది కదా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. అంటే మనం ఎప్పుడు డౌట్ తో ట్రావెల్ చేయకూడదు మాస్టర్స్, క్లారిటీ తీసుకోవాలి. ఒకసారి మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయరా? కరుణ గారు మ్యామ్ వీడియో ఆన్ చేసుకుంటారా ప్లీజ్? ఒక్క నిమిషం, ఎందుకంటే ఇక్కడ పడుకున్నారు అట్లా అని నేను ఓకే అందుకని ఒక్క నిమిషం అండి. ఓకే మ్యామ్. చెప్పండి మేడం. నిన్న లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏదో అడిగారు కదా, ఏం అడిగారు మీరు ఒకసారి అడగండి అమ్మా. సీక్రెట్ బుక్ గురించి అడిగాను మేడం. అదే సీక్రెట్ బుక్ గురించి చదివారు మీరు బుక్? అవును మేడం. ఏమి అర్థం కాలేదు మీకు? అంటే దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి అనేది నాకు అర్థం కాలేదు. చదివినా కానీ నాకు అర్థం కాలేదు. ఇదే కదా మీరు చదివింది సీక్రెట్? అవును అవును. సీక్రెట్ ఏముంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏది ఆకర్షిస్తావో అదే నీ లైఫ్ లో ఉంది అని చెప్తుంది సీక్రెట్. చూడండి, మనము ఓపెన్ చేసినప్పుడు రహస్యం వెల్లడయ్యింది అని అంటారు కదా. ఏంటి ఆ రహస్యం? మనం ఏదైతే ఆకర్షిస్తామో అదిగోండి రహస్యం వెల్లడయింది అంటున్నారు. ఏం రహస్యం వెల్లడయింది? మనం ఏదైతే ఆకర్షిస్తామో అదే మన లైఫ్ లోకి వస్తుంది అని. దీని సారాంశం అంతేనమ్మా, మనం ఏదైతే ఆలోచిస్తామో అదే వస్తుంది అనమాట.
ఈ బుక్ మొత్తం సారాంశం అదే. ఎక్కడ చూసినా అదే. అది ఎలా ఆకర్షించాలి అంటే కృతజ్ఞతా భావంతో ఆకర్షించవచ్చు, పాజిటివ్ వైబ్రేషన్ తో ఆకర్షించవచ్చు, మన యొక్క ఆలోచనలు చేంజ్ చేసుకుంటూ ఆకర్షించవచ్చు. ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఆచరించారు కాబట్టి వాళ్ళ యొక్క పద్ధతులను ఇందులో వివరించారు అంతే. ఒక్కొక్క మాస్టర్, ఎంతో మంది గ్రేట్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు ఈ బుక్ లో. సో దీని బుక్ యొక్క సారాంశం మొత్తం ఏంటి అంటే, మనం ఏదైతే ఆకర్షిస్తామో అది మన ఇంట్లో ఉంటది. ఒక్కటి బిలీవ్, లా ఆఫ్ అట్రాక్షన్ కి ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే, నువ్వు ఏది అట్రాక్ట్ అంటే మన వైపుకి కావాలి అని చెప్పి అనుకుంటున్నామో అదే నీలోకి వస్తది అని మీనింగ్ అనమాట. అది ఎలా అడగాలి? నమ్మకంతో అడగాలి, బిలీవ్ చేయాలి. అంత బిలీవ్ సిస్టమ్ కావాలన్నమాట. అట్లా అడగాలి. అర్థమైందా మ్యామ్ బుక్ ఏంటి అన్నది? అర్థమైంది. సో ఇప్పుడు మన ఆలోచన విధానముతో మనం ఏంటి అన్నది, ఇప్పుడు మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, మీ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్నది చెప్పండి. మీరు ఏ విధంగా అట్రాక్ట్ చేస్తున్నారు అన్నది నేను చెప్తాను. అంటే మీరు ఆ పుస్తకం ఎందుకోసం చదివారు, లేదు అనుకుంటే మీ లైఫ్ లో మీరు ఏమి అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు, దాని మీద మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నేను 4 years బ్యాక్ సీక్రెట్ అనే సినిమా చూసినాను మేడం. అది చూస్తే మూవీ మంచిగా అనిపించింది. దాన్ని బట్టి బుక్ కూడా ఉంది కదా, బుక్ కూడా ఒకసారి చదివితే ఎట్లా ఉంటది అన్నట్టు నేను కొన్నాక చదివాను. మంచిగా అనిపించింది. అది చేసేసేపు మైండ్ పాజిటివ్ గా ఉంటది, తర్వాత మళ్ళీ నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది అట్లాగా? నెగిటివ్ వైపుకి ఎందుకు వెళ్తుంది అంటే దేనివల్ల? ఇంట్లో కొంచెం వాతావరణము పాజిటివ్ గా లేదు, నెగిటివ్ ఎక్కువ ఉంది. ఇంట్లో వాతావరణం ఓకే ఫైన్, ఒప్పుకుంటారు. ఇంట్లో ఉన్న వాతావరణం మన మీద ప్రభావితం చూపిస్తుంది, ఓకే. కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మన మీద ప్రభావం చూపిస్తుంది. మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అది మన మీద ఏం చూపించదు. మనం యాక్సెప్ట్ చేస్తే చూపిస్తుంది. సో మనం యాక్సెప్ట్ చేసాము అంటే ఆ ఆలోచన ఎవరిది? ఇంట్లో వాతావరణం బాగాలేదు అన్న ఆలోచన ఎవరిది? నాదే. మీదే. అంటే మీలోనే ఉంది కదా, మీలోనే ఉంది. మీలో ఉంది అంటే మీరు దాన్నే కదా అట్రాక్ట్ చేస్తున్నారు. అవును, అవునా? మీకు అదే కనిపిస్తుంది రియాలిటీ. అదే ఈ బుక్. అదే ఈ బుక్ అంటే మనం ఏది అట్రాక్ట్ చేస్తున్నామో అదే మీలో మీ మనసులో ఆలోచన పోయింది అనుకోండమ్మా, మీ చుట్టూ కూడా అది క్లియర్ అయిపోతుంది. ఇంట్లో అలా అంటే ఏం లేదు, సింపుల్, వెరీగా అందరూ మంచిగా ఉన్నారు అని మన వైబ్రేషన్స్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి. నా ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అనుకున్నాం అనుకోండి, అక్కడ అది ఎవరి నుంచి వచ్చింది? మనలో నుంచే కదా ఆ ఆనందము ఆహ్లాదము అన్నది. సో అప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఓహో ఆనందం కావాలా, ఆహ్లాదం కావాలా అని చెప్పి అది అట్రాక్ట్ చేస్తున్నాం అనుకుంటది. మనం ఉంది అని, బయట ఉంది అని చెప్తుంటే తనేమనుకుంటుంది, ఓహో అది అట్రాక్ట్ చేస్తున్నారు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మనకిస్తుంది. అంతే. అర్థమైందమ్మా? ఎందుకంటే డౌట్ తో ఏది ట్రావెల్ చేయకూడదు. మనం ఒక క్లారిటీ వచ్చింది అనుకోండి మనకి, అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ గా మనం ముందుకు వెళ్తాం. అందుకని నిన్న చూసాను వీడియో, మళ్ళీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను కదా, ఎలా వచ్చిందని చెప్పి వీడియో చూస్తాను అనమాట. అప్పుడు చూసాను అనమాట. సో అందుకే ఈ రోజు మీకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి అందుకో మిమ్మల్ని పిలిచాను. అదే నాకు వేరే పని ఉండేసరికి నేను లెఫ్ట్ అయ్యాను కదా. అసలు అడగలేదు. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ వాయిస్. అవును, అంతే. అదే అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటున్నాము. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అంటే అంతే, మన ఆలోచన ఏంటిదో అదే మన లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నాకేం కావాలో నేను అట్రాక్ట్ చేస్తాను, అది నా లా ఆఫ్ అట్రాక్షన్. దానికి ఒకటే రూలు, మనం ఏదైతే బిలీవ్ గా నమ్మకంతో అట్రాక్ట్ చేస్తామో అది మనం అంత త్వరగా దాన్ని రియాలిటీకి తెచ్చుకుంటాం అనమాట. అంతే. థ్యాంక్ యూ. చాలా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, చూసారా, మీరు ఒక్క క్వశ్చన్ అడగడం వల్ల ఎంతో మందికి డౌట్ క్లారిఫై అయ్యింది. అదే నేను అనేది, అట్లా మాట్లాడుతూ ఉండి అలా అడుగుతూ ఉంటేనే మనకి నాలెడ్జ్ తెలుస్తుంది.
ఒకవేళ మాకు తెలియంది అడిగారు అనుకోండి, తెలుసుకునైనా చెప్తాం మీకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే యువరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు మన గ్రూప్ లో అన్ని వీడియోస్, ఆరోహణ గ్రూప్ లో మనం చేసిన సెషన్స్ అన్ని వీడియోస్ వస్తున్నాయి కదా. ఇప్పుడు చాలా మంది చాలా సమస్యలతో సఫర్ అవుతున్నారు. సో మనం ఈ వీడియోస్ కనుక, మన వీడియోస్, మెడిటేషన్ వీడియోస్ కనుక మనం ఫార్వర్డ్ చేస్తే మనం వాళ్ళకి ఒక వే చూపించిన వాళ్ళం. సో ఐ రిక్వెస్ట్ యూ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ ని షేర్ చేయాలి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. షేర్ చేయటమే కాదు మాస్టర్స్, వాళ్ళని ఆహ్వానించండి, మెడిటేషన్ కి ఆహ్వానించండి, చేపిద్దాం, వాళ్ళతో కూడా కూర్చోబెట్టి చేపిద్దాం, వాళ్ళ లైఫ్ లో కూడా చేంజెస్ తీసుకొద్దాం. మీరు మాటల్లో చెప్పలేనంత ఉంటుంది. మీ వల్ల ఒక్కరికి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి లైఫ్ చేంజ్ అయింది అనుకోండి, హ్యాపీనెస్ అనేది అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవుతుంది. షేర్ చేసి జాయిన్ చేయండి. ఓకే ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సార్. నేను లెఫ్ట్ అవుతున్నాను. yes, okay. నేను కూడా థ్యాంక్ యూ సార్.